ఏకీభవించి ఈ పాఠశాలకు వచ్చే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ క్షణం వరకు మనందరినీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి నీ కృపలో భద్రపరిచి కాపాడినందుకు వందనాలు ప్రవ్వా. మరి నీ వాక్యం ద్వారా ఈ సమయంలో మీరు మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం ప్రవ్వా. మీరు మా మధ్యకి రమ్మని అడుగుతున్నాం ప్రవ్వా. మీ వాక్యాన్ని మీరు మాకు బోధిస్తూ ఉన్నప్పుడు నాయన మేము విని ప్రవ్వా వాక్యానికి విధేయత చూపించడానికి, వాక్యానుసారంగా నడుచుకుంటానికి, మీ కొరకు ఫలించడానికి కృపనిమ్మని, సమయాన్ని ఆధీనంలో తీసుకోమని, మా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని క్రీస్తు వారి పేరట బ్రతిమిలాడి అడుగుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి 2 వాక్యాలు చదువుకుందాం. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం నుంచి 2 వచనాలు చదువుకుందాం. మొదట యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుతావా అనిత? యోహాను 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. 15th వర్స్ కూడా చదువు. 15th వర్స్ 15:15లో దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. అది కాదు మీరు వెళ్ళి ఫలించుటకును, అది చదువు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉంటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని ఉంటుంది చూడు. జాన్ 15:15 ఆంటీ. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. థ్యాంక్ యూ. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 మత్తయి 7:17 నుంచి 19 వరకు. ఓకే అండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వచ్చురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి 18th వరకు చదివానండి. 19th కూడా చదువు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. థ్యాంక్ యూ. ఇక్కడ యోహాను 15:8 మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులు అగుదురు. తర్వాత మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. తర్వాత మనం మత్తయి సువార్తలో చదివింది ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలం ఫలించును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యాల్లో మరి మన రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి ఫలించాలని కోరుకుంటున్నాడు. ఫలించుట అంటే అర్థం ఏంటి? మన జీవితం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అది ఫలించుట అంటే అర్థం అదనమాట. మరి మనం ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నట్టు మనం అక్కడ చూస్తాం. అదేంటంటే దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్పాడు. తర్వాత ఏమంటే మరి ఆదికాండం 22:18 మనం చూసినట్లయితే మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యాలు మనం చదివినట్లయితే అబ్రహాము మరి విధేయత విశ్వాసం అనే ఫలాన్ని ఫలించాడు. ఆయన ఫలించిన ఫలాలు తన యొక్క సంతానం ద్వారా భూలోకం అంతటికి కూడా
మరి అవి ఇన్హెరిట్ అవుతాయి అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఒక వ్యక్తి ఫలించటం వల్ల అతని వలన భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి అబ్రహాము అనగానే ఆయన విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఆయనలాగా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం కూడా విశ్వాసము, విధేయత అనే ఫలాలు ఫలించాలన్నమాట. మరి ఎలాగ మనం ఫలిస్తాము అని అంటే యేసుక్రీస్తులో నిలిచి ఉండటం ద్వారా మనం ఫలిస్తాము. యేసు ప్రభు వారు శిష్యులతో అంటున్నారు కదా, యోహాను సువార్త 15లో ఏమంటున్నారు? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును అంటున్నారు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడును అంటే ఎలా జరుగుతుంది అది? మనం మరి క్రైస్ట్ లైక్ నేచర్ని మనం ఎగ్జిబిట్ చేసినప్పుడు ఆయన ప్రేమ, ఆయన యొక్క క్షమ, ఆయన యొక్క దీర్ఘశాంతం, ఇలాంటి క్యారెక్టర్స్ మనలో కనబడ్డప్పుడు మరి దేవుడు మహింపరచబడతాడు. అంతేకాకుండా వాటి ద్వారా ఆ క్యారెక్టర్స్ మనం ఎగ్జిబిట్ చేయటం ద్వారా మనం ఆయన శిష్యులమని మనుషులు తెలుసుకుంటారు. అది ఫలించడం అన్నమాట. మన ద్వారా దేవుడు మహిమపరచబడటం. ఎలా మహిమపరచబడతాడు? క్రీస్తు యొక్క క్యారెక్టర్స్ మనం ఎగ్జిబిట్ చేయాలి. తర్వాత మనం చూసినట్లయితే మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని చెప్తున్నారు యేసు ప్రభు వారు. ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? ఎందుకు నియమించాడంట? ఎందుకంటేనంట మనము వేరెవర్ వి గో మనం ఫలించాలి. తర్వాత ఆ ఫలాలు నిలిచి ఉండాలంట మనలో. అంటే మనం ఈ భూలోకంలో జీవించినంత కాలం ఆ ఫలాలు మనలో నిలిచి ఉండాలని చెప్తున్నాడు. దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఆ మాట చెప్తున్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అని యేసు ప్రభువారు చెప్పారు కదా. మరి సత్క్రియలు అనే ఫలాలు మనలో కనబడాలి. కనబడ్డప్పుడు అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. తర్వాత మనం యేసు ప్రభువారు మీరు ఫలించాలని శిష్యులతో చెప్పారు కదా. అలాగే మత్తయి సువార్తలోకి మనం వెళ్ళి చూసినట్లయితే అక్కడ 2 రకాల చెట్లను గురించి మాట్లాడుతున్నారు. ఏంటి అక్కడ? మంచి చెట్టు, అది మంచి ఫలాలు ఫలిస్తుంది. పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుందని చెప్తున్నారు. 2 రకాల చెట్లను గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఆయన ఏమన్నారంటే మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పారు. అంతేకాకుండా మనం లూకా సువార్త 3:9లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా ఇదే మాట చెప్తాడు. ఏమంటాడు ఆయన అక్కడ? ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన అని చెప్తాడు. మరి రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఫలించాలి. ఏం ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు మరొక పారబుల్ లాగా చెప్తున్నారు. మంచి ఫలాలు ఫలించేటువంటి మంచి చెట్టు, కాని ఫలాలు ఫలించేటువంటి పనికి మాలిన చెట్టు అని. అంతేకాకుండా ఇంకో చోట ఇంకొక పారబుల్ ఆయన చెప్తారు. అక్కడ ఏంటంటే అసలు ఆ చెట్టు అసలు ఫలాలే ఫలించడం లేదు. అది ఎక్కడ చూస్తామంటే మనం లూకా సువార్తలో చూస్తాం ఆ పారబుల్ గురించి. తర్వాత చూద్దాం దాని విషయం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు 3 రకాలైనటువంటి చెట్లను గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. చెట్లు అంటే మరి మనుషులతో మనల్ని చెట్లతో పోల్చారనమాట. ఒకటేమో కాని ఫలాలు ఫలించే చెట్టు, ఒకటేమో అసలు ఫలాలే ఫలించదు, మూడోది ఏంటంటే దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్టు. ఈ 3 మనం చూస్తున్నాం. మనం సంఘంలో విశ్వాసులు చూసినట్లయితే ఈ 3 రకాల వ్యక్తులు మనకు కనబడతారనమాట. కొంతమంది ఏమో అసలు ఫలించరు, కొంతమంది ఏమో కాని ఫలాలు ఫలిస్తారు, కొంతమంది ఏమో దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించి ఆయన్ని మహింపరుస్తారన్నమాట. మరి కాని ఫలాలు ఫలించేటువంటి చెట్టుల గురించినటువంటి పారబుల్ మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. పాత నిబంధనలో కూడా మరి యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఫలించాలని ఆయన కోరుకున్నారు, మంచి ఫలాలు ఫలించాలని కోరుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది అనేది మనం చూద్దాం. మనం మరి యెషయా గ్రంథము
5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతావా అనిత? నా యెషయా ప్రియుని 5:1-6. నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ అనిత. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా చెప్తున్నాడు ఈ పారబుల్ ఒక పాట లాగా, నా ప్రియుని గురించి పాడేదని చెప్తా. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆ యొక్క యజమానికి చాలా ఫర్టైల్ ల్యాండ్ ఉంది, సత్తువ గల భూమి అని ఉంది అక్కడ. ఆ భూమిలో ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన ఏం చేశాడంటే ఆ భూమిని చక్కగా త్రవ్వించి దాంట్లో ఉన్నటువంటి రాళ్లన్నీ తీపించేసేసి అందులోనంట శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించాడంట. అంతేకాకుండా ఏం చేశాడంటే ఆ ద్రాక్ష తోటలో ఒక వాచ్ టవర్ ను కూడా ఏర్పాటు చేశాడు. వాచ్ టవర్ ఎందుకు పెడతారు? ఆ యొక్క తోట భద్రత కోసం. ఎవరన్నా వస్తున్నారా, ఏదన్నా జంతువు లోపలికి వస్తుందా, లేకపోతే శత్రువు ఏమన్నా వచ్చి పాడు చేస్తాడా తోటని అని చెప్పి ఒక వాచ్ టవర్ ని పెట్టాడంట. అంతేకాకుండా ఆయన ఒక ద్రాక్ష తొట్టి కూడా తొలిపించి పెట్టాడు. ఎందుకంటే ద్రాక్ష కాయలు వస్తాయి, వాటితో ద్రాక్ష రసం తీయాలని చెప్పి. ఆ ద్రాక్ష చెట్టు ఫలించటానికి అవసరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ యజమాని, ఆ ద్రాక్ష తోట ఓనర్ చేశాడనమాట. చేసి ఆయన ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూచుచుండెను అని అక్కడ రాయి. ద్రాక్ష పండ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. చూస్తా ఉండేటప్పటికి ఆ ద్రాక్ష చెట్టు కాయలు కాసింది. ఆ ద్రాక్ష చెట్టుకైతే ఫలాలు వచ్చాయి, కానీ అవేంటంటేనంటే కారు ద్రాక్షలు అని అక్కడ రాయి. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగ నాటితే ఆ ద్రాక్ష తీగ ఎట్లాంటి ఫలాలు ఇచ్చిందంటే ఆ కారు ద్రాక్షలు ఇచ్చింది. బిట్టర్ ఫ్రూట్. కాకపోతే బిట్టర్ ఫ్రూట్ అన్నా అయి ఉండాలి, లేకపోతే నోట్లో పెట్టుకుంటే భరించలేనటువంటి పుల్లగన్నా ఇంకా తినటానికి వీలు లేదన్న అట్లాంటి ఫ్రూట్స్ వచ్చినాయి అంట ఈ ద్రాక్ష తీగకి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని చాలా బాధపడ్డాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగ నేసాను, కానీ ఆ ద్రాక్ష తీగ ఇచ్చిన ఫలాలు కారు ద్రాక్షలు. ఇప్పుడు నేను ఈ ద్రాక్ష తోటకి ఏం చేయాలి అంటున్నాడు ఆ యజమాని. ఆ కింద ఈ యొక్క పారబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మోషే. మీరు తర్వాత అదంతా చదవండి మీరు. ఆ ద్రాక్ష చెట్టు ఎవరంట? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. అంతేకాకుండా మనం కీర్తనలు 88లో కూడా అక్కడ మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంటుంది. ఆసాపు రాశాడు కీర్తన. అక్కడ ఏమని ఉంటుందంటే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అంటున్నాడు. ఇక్కడ ఈ ద్రాక్ష తోటలో యజమానుడు నాటినటువంటి ఆ ద్రాక్ష తీగ ఏంటంట? ఇశ్రాయేలు జనాంగం. ఐగుప్తు దాస్యం నుంచి వాళ్ళని విడిపించి వాగ్దాన దేశంలోని తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళని నాటాడు ఆయన. నాటి తన కొరకు వాళ్ళు మంచి ఫలాలు ఫలించాలని ఆయన ఎదురు చూశాడు యెహోవా దేవుడు. అయితే వాళ్ళు అవిధేయత, తిరుగుబాటు అనేటువంటి కారు ద్రాక్షాలు కాశారు. అది దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఆ అవిధేయత, తిరుగుబాటు ఏ రూపంలో ఉన్నాయో ఆ కింద రాస్తాడనమాట. ఏంటంట? న్యాయము కావాలని దేవుడు చూస్తా ఉంటే అక్కడంట బలాత్కారం కనబడిందంట. నీతి కావాలని చూడగా రోదనము వినబడిన. అంటే వాళ్ళు మరి ధనవంతులు లేదా పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేదవాళ్ళని అణిచేస్తున్నారు. దేవుడు న్యాయవంతుడు, తన ప్రజలు న్యాయంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ అన్యాయం కనబడుతుంది, బలాత్కారం కనబడుతుందంట వీళ్ళ మధ్యలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటేనంట, ఉదయం లేచిన దగ్గర నుంచి ద్రాక్ష రసం తాగుతూ సితారా, స్వరమండలం ఇవన్నీ వాయించుకుంటూ మరి
విందు చేసుకుంటూ వాళ్ళు సంతోషిస్తున్నారంట, కానీ దేవుని కార్యాల గురించి వాడు అసలు ఆలోచన చేయటం లేదంట. ఇతరుల దగ్గర నుంచి గ్రాప్ చేసిన వాటిని తీసుకొని ఇట్లా ఆనందిస్తున్నారు వీళ్ళు. అంతేకాకుండా ఇంకా వాళ్ళు ఇంకేం చేశారంటేనంట, లంచము పుచ్చుకొనుచు, లంచం పుచ్చుకుంటూ ఏం చేశారంటే దుష్టుల్ని నీతిమంతులుగా చూపిస్తున్నారంట. నీతిమంతుల నీతిని దుర్నీతిగా చూపిస్తున్నారంట. ఇంత భయంకరమైన రీతిలో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఉందన్నమాట. ఇవి దేవుడు వాళ్ళలో చూసిన కారు ద్రాక్ష. కాబట్టి దేవుడు ఎంతో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. నేను వీళ్ళు మంచి ఫలాలు ఇవ్వాలని చూస్తే వీళ్ళు ఇందాక మనం చెప్పినట్లుగా యేసుప్రభు వారు చెప్పినట్లుగా మరి పనికి మాలిన ఫలాలు ఇచ్చారని, పనికి మాలిన ఫలాలు. అందుకని యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి ద్రాక్ష తోటకు నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఫలాలు నాకు పనికిరావు, ఇప్పుడు నేనేం చేయాలి ద్రాక్ష తోటకు అంటే అట్లా కింద రాసి ఉంటుంది అనమాట. నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజేసింది. నేను ఇప్పుడు ద్రాక్ష తోటకి ఏం చేయబోతున్నాను అని చెప్పి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను అనమాట దేవుడు వాళ్ళకి. అక్కడ ఏమని ఉంటుందంటే, అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, త్రొక్కివేయబడినట్లు దాని గోడలను పడగొట్టాలి. ఇంతకు ముందంతా దేవుని యొక్క కాపుదల వాళ్ళకుంది, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి, వాళ్ళు ఫలించిన ఫలాన్ని బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడంట, తన కాపుదలను వాళ్ళ మీద నుంచి తీసేయబోతున్నాడు. తన ప్రొటెక్షన్ తీసేస్తానని చెప్తున్నాడు. చుట్టూ ఉన్న కంచెను కూడా కొట్టేస్తానని చెప్తున్నాడు. భద్రత ఉంది వాళ్ళకి, దేవుని భద్రత ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది, అది ఇప్పుడు తీసేస్తానంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఇంకేమంటున్నాడంటే, మరి మీరు ఈ రీతిగా ఉన్నారు కాబట్టి ఆకాశం లేదా వర్షం కురవద్దని నేను చెప్తానంటే, నేను ఐ విల్ విత్ హోల్డ్ మై బ్లెస్సింగ్స్ ఆల్సో అని చెప్తాను. కాపుదల, భద్రత, బ్లెస్సింగ్ అన్ని నేను మీకు తీసేసేస్తాను. ఎందుకంటే మీరు అవిధేయత, తిరుగుబాటు, అన్యాయము అనేటువంటి మరి కారు ద్రాక్షాలు మీరు ఫలించారు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇంక దీనివల్ల నాకు లాభమే లేదంటున్నాడు ప్రభు. ఇది మనం చదివినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎట్లాంటి ఫలాలు ఫలిస్తున్నాం, ఎట్లాంటి ఫలాలు ఫలిస్తున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, రక్షణ సంకల్పంలోకి మనం పీల్చుకున్నాడు. మనం ఫలించాలంటున్నారు ప్రభు. ఏం ఫలాలు? మంచి ఫలాలు ఫలించాలని. కానీ చాలా మందిని మనం చూసినట్లు మనల్ని కూడా మనం పరీక్షించుకుంటే మనలో మంచి ఫలాలు ఉన్నాయా? విధేయత ఉందా మనలో దేవుని వాక్యానికి? లోబడుతున్నామా? లేకపోతే మనల్ని శరీర కార్యాలనేవి మనల్ని డామినేట్ చేస్తున్నాయా అనేది చూసుకోవాలి. మనలో కనిపించేటువంటి కారు ద్రాక్షలు ఏంటో మనం కొన్ని చెప్పొచ్చు అనమాట. గలతీ 5:19 చూస్తే అవన్నీ కనిపిస్తాయి శరీర కార్యాలు. మనలో కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంక పైన ఇంకా కొన్ని ఉన్నాయి, నేను చదవట్లేదు. ఇవి మనలో ఉన్నాయా? అసూయ ఉందా? క్రోధం ఉందా? కక్షలున్నాయా? ఇవి మనలో ఉంటే మాత్రం దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కారు ద్రాక్షలు కాస్తున్నావు, కాని ఫలాలు ఫలిస్తున్నావు. కాని ఫలాలు ఫలిస్తే దేవుడి శిక్ష మన మీదకి వస్తుంది. దేవుని వాక్యం చెప్తున్నాను అన్నమాట. దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన సమయం ఇస్తాడు మనకి. అన్ని ఈ ద్రాక్ష తోటకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేశాడు, ఆ చెట్టుకు కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేశాడు. బట్ అది కారు ద్రాక్షలు కాస్త మనల్ని మనం పరీక్షించుకోవాలి. విశ్వాసిగా నేనే ఫలాలు ఫలిస్తున్నాను, నేను ఎంతకాలం అయింది రక్షింపబడి, నేనే ఫలాలు ఫలిస్తున్నాను, పనికొచ్చే ఫలాలు ఫలిస్తున్నానా, కారు ద్రాక్షలు ఫలిస్తున్నానా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్షమించలేని స్వభావం, ప్రేమ లేని స్వభావం, మత్సరము, ఇవి మనలో ఉన్నాయా? ఉంటే మనం కారు ద్రాక్షలు ఫలిస్తున్నాం. దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆయన శిక్ష కూడా మన మీదకి వస్తుంది ఇదే పద్ధతిలో కొనసాగినట్లే. తర్వాత యేసు ప్రభు వారు
మనం చూసినట్టు లూకాసు వార్త 13వ అధ్యాయం 6-9 వరకు మనం చదివితే అక్కడ అసలు ఫలించని చెట్టును చూస్తాం. అస్సలు ఫలించట్లే ఈ చెట్టు. అది ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 13, 6-9 వరకు. అనిత will you read? లూకా 13, 6, 9. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయుమని అతనితో చెప్పెను. ఈ యొక్క వాక్య భాగం మీద మనం ఎన్నో సార్లు దేవుని వాక్యం విన్నాం కదా. స్పెషల్లీ 31 డిసెంబరు, జనవరి 1 కూడా చెప్తారు ఈ వాక్యం. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, మనం ఫలించాలి అన్నమాట. చాలా సార్లు విన్నాం కదా వాక్యం. మరి దీనికి మన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? యేసయ్య ఒక పారబుల్ చెప్పారు ఇక్కడ. మరి ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని తెచ్చి నాటినట్టుగా మనం చూస్తాం. అది ద్రాక్షవనం, కానీ దాంట్లో ఈ చెట్టు కూడా నాటబట్టడానికి ఆ ద్రాక్ష తోట యజమాని అంగీకరించాడు. మనం నార్మల్గా చెట్లు నాటినప్పుడు ఏం చేస్తాం? ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాల కోసం ఎదురు చూస్తాం కదా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ యొక్క యజమాని వచ్చి ఆ యొక్క అంజూరపు చెట్టును చూస్తేనంట అందులో ఏ పండ్లు కూడా దొరకలేదంట. ఆయన ఏమన్నాడు? ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదకవచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదంట. మరంట మిగతా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కంటే అంజూరపు చెట్టు అంటే తొందరగా ఫ్రూట్స్ బేర్ చేస్తాను. అది 1 year లోపల కొన్ని ఫలాలు వచ్చేస్తాయంట. మరీ ఎక్కువ రావంట, కానీ ఆ చెట్టుకి ఫలాలు కనిపిస్తాయి 1 year వచ్చేటప్పటికి. 2nd year లో ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయంట ఆ చెట్టుకి. 3rd year వచ్చేటప్పటికి చక్కగా ఎక్కువ ఆ చెట్టు అంతా ఫ్రూట్స్ ఉంటాయండి. ఈ అంజూరపు చెట్టు some 50 to 75 years బ్రతుకుద్దండి. త్రూ అవుట్ దాని లైఫ్ స్పాన్ లో అంతా కూడా అది ఫలిస్తుందండి, ఫలాలు ఇవ్వటం మానదండి. అది అంజూరపు చెట్టు యొక్క స్పెషాలిటీ. అయితే ఈ అంజూరపు చెట్టు మొదటి సంవత్సరం ఆయన ఎతికాడు, ఫలాలు కనిపించదు. 2వ సంవత్సరం ఎతికాడు, అసలు ఏమి లేవు. 3rd సంవత్సరం ఏమి లేవు. 3rd వచ్చేటప్పటికి ఆ చెట్టు బాగా ఫలించాలి. అందుకని ఆ యొక్క తోట యజమాని ఏమంటున్నాడు? 3 ఏండ్ల నుంచి దీనికోసం ఫలాల కోసం వస్తున్నాను, కానీ ఏం కనిపించడం లేదు. కాబట్టి దీన్ని నరికివేయి. ఈ చెట్టు ఇంకా మనకి యూజ్లెస్. మామూలుగా మనం చూసే చెట్లలో కూడా కొన్ని చెట్లు మామిడి చెట్టు అని వేసుకుంటాము, కానీ అసలు దాంట్లో కాయలే రావు. అది అట్లే ఉంటుంది, చెట్టులాగా పెరుగుతూ ఉంటది. ఆకులు ఉంటే అన్నీ ఉంటాయి, కానీ ఫలాలు రావు. ఈ అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి, చక్కగా ఎదుగుతుంది, కానీ ఫలాలు అయితే లేవు. నరికేయమంటున్నాడు. దీనివల్ల ఉపయోగం లేదు. ఫలాల చెట్టు మనం ఎందుకు వేసుకుంటామంటే ఆ చెట్టు ఇచ్చేటువంటి ఫలాల్ని తీసుకుంటానికి. అసలు ఫలాలే లేకపోతే చెట్టు అవసరం లేదు కదా మనకి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అదే అంటున్నాడు అనమాట యజమాని. దీన్ని నరికించేయి. దీని వలన భూమి వ్యర్థమైపోవాలి. అది చక్కగా అంత సారాన్ని తీసుకుంటుంది, నీళ్లు తీసుకుంటుంది, చక్కగా ఆయన పని చేస్తుంది, దాని చుట్టూ పాదు దవ్వి, కానీ ఏమి ఫలం లేదు. దీనివల్ల భూమి ఎందుకు వ్యర్థమైపోవాలంటున్నాడు యజమాని. ఆ మాట చూడండి ఎలా ఉంది. ప్రభువు మనలో ఫలాలు వెతకటానికి వస్తే మనలో కనిపిస్తాయా మంచి ఫలాలు అనేవి? మనం ఎట్లున్నాం, అసలు ఏమన్నా ఫలిస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే అక్కడ తోటమాలి ఏం చెప్తున్నాడు? తోటమాలిని ఎప్పుడు యేసుప్రభు వారితో పోల్చి చెప్తారన్న. తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడ్ల నరికించి వేయమని అతనితో చెప్పాను అని అక్కడ. ఈ సంవత్సరం టైం ఇమ్మని అడుగుతున్నాడు. దాని చుట్టూ పాద్దవుతాను, ఎరువు వేస్తాను, అంత చక్కగా చూస్తాను, ఫలిస్తుందేమో చూద్దాం. ఒకవేళ ఫలించకపోతే అప్పుడు దాన్ని నరికేయచ్చు అంటున్నాడు. క్రీస్తు ప్రభు వారు
మరి మనం ఫలించని చెట్టులాగా మనం ఉన్నప్పుడు మరి ఆయన ఇట్లాగే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట తండ్రి దగ్గర. ఇంక గివ్ 1 more year, ఫలిస్తుందేమో చూస్తాను, నేను అన్ని ప్రొవైడ్ చేస్తాను అని తోటమాలి ఎట్లా చెప్తున్నాడు, అలాగే యేసుప్రభు వారు మన కొరకు తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నారు. అందుకని మనం ఇంకా నిలబడి ఉన్నాం అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఈ చెట్టు అన్ని ఫలాల చెట్ల కంటే ముందే ఫలిస్తాడు, పండ్లు ఇస్తాడు. అది 75 సంవత్సరాలు బతికితే 75 సంవత్సరాలు కూడా అది ఫలాలు ఇస్తూనే ఉంటుంది, మంచి ఫలాలు ఇస్తుంది. యేసుప్రభు వారు తన శిష్యులతో ఏమన్నారు, ఒక వాక్యం ఇందాక మనం చదివాం కదా, ఆ వాక్యం ఏంటంటే, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అంటే మనం జీవించినంత కాలం దేవుని కొరకు ఫలించాలన్నమాట. ఈ అంజూరపు చెట్టు ఎట్లా ఫలిస్తుందో అలా ఫలించాలి. కానీ ఫలించని చెట్టులాగా మనం ఉండటానికి వీల్లేదు. ఉంటే నరికేస్తా. అంటే ఇక మనం ఇటర్నిటీలో ఎక్కడ ఉంటాం అన్నమాట, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాం. యేసుప్రభు వారు కూడా మనం చూస్తాం, ఆయన యెరూషలేము నుండి వస్తూ ఆకలి కొని ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అందులో ఒక్క కాయ కూడా లేదు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు, ఇంకెప్పటికి నువ్వు ఫలించుకుందువు కాక అన్నారు. అప్పుడు అది ఏమైందంటే వేళతో సహా ఎండిపోయింది. జడ్జిమెంట్ డే అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఫలించని రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. మీరు ఫలించాలి. మీరు ఫలించడం వల్ల నేను మహింపరచబడతాను. ఏంటి ఫలించాలి? సత్క్రియలనే ఫలాలు ఫలించండి. యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలని అవి మీరు కలిగి ఉండండి. వాటి ద్వారా మీరు నా శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు. మీరు దీవెనకరంగా ఉండండి అని చెప్తున్నాడు. అది ఫలించడం అంటే. తర్వాత మూడోది మనం చూసినట్లయితే మంచి ఫలాలు ఇచ్చేటువంటి మంచి చెట్టు. ఆ మంచి ఫలాలు ఇచ్చే మంచి చెట్టు ఎవరితో పోలుస్తారంటే నీతిమంతులతో పోలుస్తారు. పాత నిబంధనలో కూడా ఫలించే చెట్టు అనేది గాడ్లీ లివింగ్ కి సాదృశ్యంగా ఉంటుందండి. దేవునితో అంటు కట్టబడి ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఫలిస్తాడు. అందుకని కీర్తనలు మరి 92లో 12లో మనం చూసినట్లయితే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తాడు అని. ఖర్జూర వృక్షానికి మొవ్వ వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ డేట్స్ రాబోతున్నాయి అన్నమాట. ఆ కీర్తన మనం చదువుతుంటే మనం ఎంతో చక్కగా ఉంటుంది అనమాట. తమ దేవుడు యథార్థవంతుడని, ఆయన ఎందు ఏ చెడుతనం లేదని వాళ్ళు ప్రసిద్ధి చేయడానికి ముసలితనం మంది ఇంకా చిగురు పెడతారు, సారం కలిగి పచ్చగా ఉంటారు. అంటే జీవితాంతం వాళ్ళు జీవించినంత కాలం దేవుని కొరకు వాళ్ళు ఫలించే వాళ్ళుగా ఉంటారు. మరి రక్షింపబడిన తర్వాత మరి మనం మొట్టమొదటిగా ఫలించాల్సిన ఫలాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలని. ఫస్ట్ ఇది అదనమాట. మరి అంజూరపు చెట్టులో ఫస్ట్ ఇయర్ కొన్ని ఫలాలు కల్పిస్తాయి అని చెప్పాను కదా ఇందాక నేను. అలాగే ఒక రక్షింపబడిన వ్యక్తిలో మొట్టమొదటిగా కనిపించాల్సిన ఫలాలు ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు. ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఏంటో బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతుంది. మీరు ఫలించాలి, లేకపోతే మిమ్మల్ని నరకబడి అగ్నిలో వేయబడతారు. మంచి ఫలాలు ఏం చేయమంటాం అని అడిగారు వాళ్ళు. ఆయన చెప్పిన సువార్త విని వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటాం అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడు వాళ్ళతో, కామన్ మెన్తో ఏం చెప్పాడంటే, 2 అంగీలు గలవాడు ఏమి లేని వానికి ఇయ్యవలను, ఆహారము గలవాడు అలాగే చేయవలను అని చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ, ఇంతకు ముందు నువ్వు సెల్ఫిష్ లైఫ్ లీడ్ చేస్తున్నావేమో, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే నీ ప్రేమను పంచుకునేవాడివిగా ఉండాలి. అంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రేమ అనే ఫలం కనబడాలన్నమాట మారు మనసు పొందిన వ్యక్తిలో. రెండో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమడిగారంటే సుంకరులు. వీళ్ళు వచ్చి ఏమన్నారంటే బాప్తిసం పొందవచ్చు, మేమేమి చేయవలను అన్నతను అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. అంటే ఏమి కనిపించాలి వీళ్ళల్లో? యథార్థత అనే ఫలం కనిపించాలి. మూడో వాళ్ళని అడిగారు, సైనికులు మేమేమి చేయవలను,
అని అడిగాడు. అడిగితే అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాయంటే బాప్తిసం ఇచ్చి యోహాను, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీద అపనిందలు వేయకయు మీ జీవితములతో తృప్తి పొంది ఉండుడి. వీళ్ళల్లో న్యాయము అనేటువంటి ఫ్రూట్ కనబడాల. మారు మనసు పొందిన వ్యక్తిలో మారు మనసు తగిన ఫలాలు అంటే ప్రేమ కనబడాలి, యథార్థత కనబడాలి, న్యాయం కనబడాలి. దేవుని స్వభావ లక్షణాలు కొన్ని కనిపించాలన్నమాట మనలో. మనం ఈ స్వభావం మనం ఎవరిలో చూస్తామంటే, మారు మనసు పొందిన వెంటనే జక్క ఏమంటున్నాడు, యేసుప్రభు వారు జక్కయ్య దిగిరా ఇవాళ మీ ఇంట్లో ఉండాలి అనగానే ఆయన యేసుప్రభు వారిని చేర్చుకున్నారు. చేర్చుకొని అతను ఏమంటున్నాడు, వెంటనే అతనిలో మార్పు. ఏంటా మార్పు? నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అయినా దేనైనా తీసుకునేళ్ళు అతనికి 4 వంతులు నేను చెల్లించేస్తాను. ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ రావాలన్నమాట. నేను రక్షింపబడ్డాను అని చెప్పి ఇట్లాంటి ఏమి మనలో లేకపోతే మనం ఏమి ఫలించడం లేదనమాట. మొట్టమొదటిగా మనలో ఈ మారు మనసు తగిన ఫలాలు కనిపించాలి. మార్పు అనేది మనలో కనిపించాలి. రెండోదిగా మనలో కనిపించాల్సినటువంటి ఫలాలు అంటే అవేంటంటే మరి ఆత్మఫలం కనిపించాలి. మనకి ఆత్మఫలం కనిపించాలి. ఆత్మఫలములో ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి కదా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, మంచితనం, సాధ్యం. ఇవి మనలో కనబడాలి. అవి ఉన్నాయా మనలో? అది చూసుకోవాలి. ఫస్ట్ ఏమో మారు మనసు తగిన ఫలాలు. తర్వాత మనం ఇప్పుడు అంజూరపు చెట్టు మొదటి సంవత్సరం కొన్ని ఫలాలు, సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఫలం. అంటే అక్కడ మనం ఇంకా ఎక్కువ ఫలాలంటే ఏంటి? ఈ యొక్క మరి ఆత్మఫలం మనలో కనిపించాలి. థర్డ్ ఇయర్ వచ్చేటప్పుడు కంటే ఇంకా ఫుల్గా ఉంటుందండి చెట్టు అంతా, అంజూరపు చెట్టు. అంటే వెలుగు ఫలాలు ఫలించాలి. రక్షణలో ఎదుగుతుండే కొద్దీ మనం ఎంత ఫలభరితంగా అవ్వాలో అని వెలుగు ఫలాలు ఫలించాలి. వెలుగు ఫలాలు ఏంటి? సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం. సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం వెలుగు ఫలాలను అవి మనలో కనిపించాలి. సరే, ఇంకా 4వదిగా మనలో ఏం కనిపించాలంటే, ఇంకా ఇది మనం మెచ్యూర్డ్ లెవెల్కి వెళ్ళిపోయిన సమయానికి ఏంటంటే మనలో కనిపించేది పరిశుద్ధత అనే ఫలం కనిపిస్తుంది. పరిశుద్ధత అనే ఫలం. పరిశుద్ధుడైన దేవుని ముందు మనం నిలబడటానికి అవసరమైనటువంటి పరిశుద్ధత అనే ఫలాన్ని కూడా మనం బేర్ చేస్తాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివితే, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని చెప్తున్నాడు. పరిశుద్ధత అనే ఫలం మనం ఫలించాలన్నమాట. మంచి ఫలాలు, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందని చెప్పారు కదా యేసుప్రభు వారు. ఆ మంచి ఫలాలు ఏంటి ఇవన్నమాట. మన విశ్వాస జీవితంలో, మన రక్షణలో ఎదిగే కొద్దీ ఇవన్నీ మన జీవితంలో కనబడాలి. అల్టిమేట్గా మనలో పరిశుద్ధత అనే ఫలం వచ్చేసేయాలి దేవుని ముందు నిలబడ్డాలి. అది ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. మనము మంచి ఫలములు ఫలించేటువంటి మంచి చెట్టుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఇవి మనలో ఉన్నాయా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇవి మనలో ఉన్నాయా? మనం ఏ లెవెల్లో ఉన్నాం? అసలు ఫలించటం లేదా? ఫలించిన కారు ద్రాక్షాలు ఫలిస్తున్నాం, లేకపోతే మంచి ఫలాలు ఫలిస్తున్నాం. మనం బహుగా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం మంచి ఫలాలు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాని ద్వారా ఆయన మహింపరచబడాలని ఇష్టపడుతుంది. నీ నుంచి బ్లెస్సింగ్స్ ఇతరులకు ఫ్లో అవ్వాలన్నమాట. అది ప్రభు కోరుకుంటున్నాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం అది మనలో కూడా నెరవేరాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఎందుకు అబ్రహాము సంబంధులం? ఆయన విశ్వాసులకు తండ్రి, మనం విశ్వాసులం కాబట్టి ఆయన వాగ్దానం మనకు కూడా పాస్ అవ్వదు. ఆశీర్వాదం. అయితే ఇప్పుడు మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఫలించాలంటే మనం ఏం చేయాలి అంటే యేసుప్రభు వారు దానికి కూడా చక్కని జవాబు ఇచ్చారు. ఆయన యోహాను సువార్త 15:4లో ఆయన ఏమంటున్నారంటే, మనం క్రీస్తులో నిలిచి ఉంటే ఫలిస్తామని చెప్తున్నారు.
అది చదువుదాం ఆ వాక్యం. యోహాను సువార్త 15:4. ఓకే ఆంటీ. యోహాను 15:4. ఉమ్. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. 5th verse కూడా చదువుదాం. 5th verse. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? మనం ప్రభువులో నిలిచి ఉంటేనే ఫలిస్తామని చెప్తున్నారు. ఆయనలో మనం నిలిచి ఉంటే బహుగా ఫలిస్తామండి. ఆయనకు వేరుగా ఉండి మనమైతే ఏమీ చెయ్యలేము. కాబట్టి మనం ఫలించాలంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. ఏంటి క్రీస్తులో నిలిచి ఉండాలంటే ప్రతి దినం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రతి దినం ఆయనతో సహవాసం, లోతైన క్లోజ్ రిలేషన్షిప్ ఆయనతో మనం కలిగి ఉండాలి. అంటే ఎలాగా? ప్రార్థన ద్వారా. ప్రార్థనలో మరి ఆయన్ని సమీపిస్తున్నప్పుడే మనం ఆయనలో నిలిచి ఉన్నట్లు అర్థం. రెండోది ఏంటంటే మరి దేవుని వాక్యంలో మనం ఆనందించే వాళ్ళంగా ఉంటేనే ఫలిస్తాం. దేవుని వాక్యంలో ఆనందించే వాళ్ళంగా ఉండాలి. మరి కీర్తనలు 1వ అధ్యాయంలో ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూసారు ఇక్కడ ఫలాలు? ఎవరైతే దేవుని వాక్యం దివారాత్రము ధ్యానిస్తూ ఉంటారో, దేవుని వాక్యం చదివినప్పుడే కదా ఆయన యొక్క మాట మనం అర్థం చేసుకుంటాం, ఆ మాటకు విధేయత చూపించగలుగుతాం కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే దివారాత్రిని ధ్యానిస్తారో వాళ్ళే ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు. కాబట్టి రెండోది ఏంటి? దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఆయన వాక్యం ద్వారా ఆయనలో ఎలాగ మనం నిలబడి ఉండాలో మనం నేర్చుకోవాలన్న, అప్పుడే ఫలిస్తాము. తర్వాత మూడోది ఏంటంటే మరి మనం యెహోవాను నమ్ముకుని, అక్కడ ఇది ఎక్కడ ఉందంటే ఇర్మియా 17:7 చదువుకుందాం. అనిత, ఇర్మియా 17:7. ఇది ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఒరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూసారా ఇక్కడ? థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని రాయబడి, అంటే దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకుని ఉండేవాడు అన్నమాట. అతను ఎలా ఉంటాడనుంది? అతనికి యెహోవాయే ఆశ్రయంగా ఉంటాడు. అతను ఎలా ఉంటాడంటే కంపేర్ చేశారు. యెహోవాను నమ్ముకుని వాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల ఓరన ఉన్నటువంటి చెట్టులాగా ఉంటాడు. అది ఎంత చక్కగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరంలో కూడా అది కాపు మానదండి. పరిస్థితులు ఎలాగన్నా ఉండని దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఆ వ్యక్తి పరిస్థితులు ఎలా ఉండని గాని ఫలించేవాడుగానే ఉంటాడు. దేవుని కొరకు ఫలించేవాడుగానే ఉంటాడు. కాబట్టి దేవునిలో మనం ఫలించాలంటే ఏం ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలంటే మనం మరి ఆయనలో నిలిచి ఉండాలి. వాక్యం దివారాత్రము ధ్యానించాలి. ఆయన నమ్ముకుని ఆయన యందు విశ్వాసలో స్థిరంగా ఉండాలి. అప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ఆ యొక్క అంజూరపు చెట్టు ఎటైతే అది బ్రతికినంత కాలం ఫలిస్తూనే ఉంటుందో, ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన కొరకు ఫలిస్తాము. మరి ఎలాగ ఫలిస్తాము? మంచి ఫలాలే ఇవ్వాలి. మనం కారు ద్రాక్షలు కాదు, మంచి ఫలాలు ఇచ్చినట్లయితే ఆ దేవునికి మహిమ కలుగుతున్నారు. ఆ మంచి ఫలాలు ఏంటంటే దేవుడు ఒక వాక్య యేసుప్రభు వారే చెప్పారు.
మీ సత్క్రియలు చూచి మనుషులు దేవుని మహింపరుస్తారు. మీరు సత్క్రియలనే మంచి ఫలాలు ఫలించారు. అంతేకాకుండా మీ జీవితం ద్వారా దేవుని గుణాతిశయాలు ప్రచురించడం ద్వారా మీరు ఫలభరితంగా ఉంటారు. నా శిష్యులను అందరూ తెలుసుకుంటారు. కాబట్టి మీరు నా కొరకు మంచి ఫలాలు ఫలించే వాళ్ళుగా ఉండండి అని ప్రభువు మరి సాయంత్రం మనందరినీ హెచ్చరిస్తున్నాడు. మరి ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉండటానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరం ఏకీభవించి నీ పాద సన్నిధికి రాగలే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మీరు మా మధ్యకు వచ్చి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని అందరినీ కొనుక్కున్నారు ప్రభా. నీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నారు నాయన. మరి మేము ఫలించాలని నీ కొరకు మీరు ఇష్టపడుతున్నారు ప్రభా. మేము ఫలించడం ద్వారా నీవు మహిం పొందాలని మేము ఇష్టపడుతున్నావు ప్రభా. మా జీవిత కాలం అంతా కూడా నీ కొరకు మేము మంచి ఫలాలు ఫలించే వాళ్ళంగా, బహుగా ఫలించే వాళ్ళంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు ప్రభా. అది మీరు మాకు మరలా ఏదైనా హెచ్చరిక ఇచ్చారు ప్రభా. కనికరించండి. మాలో ఏ కాని ఫలాలున్నా ప్రభా మరి మేము వాటిని విడిచిపెట్టేటానికి కృప నిమ్మని అడుగుతున్నాను. ఫలించని స్థితిలో మేము ఉంటే నీ కొరకు ఫలించే వాళ్ళంగా ఉండటానికి కృప నిమ్మని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి. నీ కొరకు శ్రేష్టమైన ఫలాలు ఫలించి నేను ఘనపరిచే వాళ్ళంగా ఉన్నట్లుగా మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు వాక్యానికి విధేయత చూపించి కృపను కూడా మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. వారి వారి హృదయాల్లో ఉన్న ప్రార్థనలు మీరు ఆలకించమని అడుగుతున్నాను ప్రభా. కనికరించండి నాయన. మరి భారతి గారిని మీరు ముట్టి స్వస్థపరిచి దినం ప్రార్థనలు జాయిన్ అవ్వటానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాన్సూన్ సీజన్ లో తను కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తుండగా ప్రభా భారతి గారిని మీరు ముట్టి పరిపూర్ణమైన స్వస్థత, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే అనిత వాళ్ళ కాలిఫోర్నియా ఏరియాలో మరి ఆ యొక్క సునామీ రాకుండా మీరు కాపాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ సమయంలో డాక్టర్ మంజుల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమె తన యొక్క మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా ఆమె బ్యాంక్ లో నుంచి సైపన్ ఆఫ్ అయిపోయినాయి ప్రభా. దుష్టులు వాటిని దొంగిలిచ్చి ఉండగా నాయన కనికరం చూపించి మరి ఆమె పోగొట్టుకున్న ప్రతి నయా పైస కూడా ఆమెకు తిరిగి వచ్చేటట్లుగా ప్రభా నీవు ఒక అద్భుత కార్యం జరిగించమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మరి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండగా కనికరం చూపించి త్వరలో ఆమె పోగొట్టుకున్న డబ్బంతా కూడా తిరిగి ఆమెకు వచ్చేటట్లుగా ప్రభా కనికరం చూపించండి. ఆమె హృదయం ఎంతో కలవరంతో ఉండుండదు ప్రభా. ఆమెను మీరు కనికరించి ప్రభా నీ అద్భుత కార్యం ఆమె పక్షంగా మీరు చేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి, కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. అలాగే యుఎస్ఏలో ఉన్నటువంటి ఎమీమా కోసం తన భర్త బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆ దేశంలో వాళ్ళని దీవించండి, స్థిరపరచండి. నీలో వాళ్ళు ఫలించేటట్లుగా కృపనిమ్మని నీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాం ప్రభా. డాలి వాళ్ళ కుమారుడు మరి హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతుండగా జూనియర్ ఇంటర్ లో ఉండగా కుమారుని కనికరించి ఆ బిడ్డకు కావాల్సిన చక్కని జ్ఞానం ఇచ్చి మరి ఆ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ బహు జాగ్రత్తగా కుమారుడు చక్కగా చదువుకొని మంచి మార్క్స్ తో జయం పొందుకుంటానికి కృపనివ్వండి. ఆ బిడ్డను భద్రపరిచి కాపాడమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. మరి అదే రీతిగా నాయన మరి ప్రభ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభ బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం నాయన. మరి అలాగే తండ్రి మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారేమో ఇప్పుడు వాళ్ళని కనికరించి ఆ బిడ్డలకు చక్కని వివాహాలు జరిగించండి నాయన. యెహోవా ఏకాంగులు సంసారులకు చేయవాడనే ఆ వాగ్దానం నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా మీరు చక్కని సంతానం దయచేయమని అడుగుతున్నాం, కృపనిమ్మని అడుగుతున్నాం ప్రభ. మరి ప్రార్థన కూడికను మా కొరకు ఏర్పాటు చేసిన డాక్టర్ సరళ గారిని మీరు ప్రత్యేక రీతిలో దీవించండి. వృద్ధాత్మలో ఉన్నారు, నీ కొరకు ఇంకనూ ఫలించే బిడ్డగా ఉంచారు ప్రభ. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీతి మంతులు ఖర్జూర వృక్షం లాగా మొవ్వ వేస్తారన్నట్లుగా నీ కొరకు మంచి ఫలాలు ఫలించేటువంటి నీ ప్రీతిగా నీ ప్రియ బిడ్డను మీరు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. డాక్టర్ గారు చేస్తున్న ప్రార్థన పరిచర్యను మీరు దీవించండి. మెడికల్ గా అనేక మందికి సహాయం చేస్తున్నారు, ఆ పరిచర్యను కూడా మీరు దీవించమని అడుగుతున్నాను. చక్కని ఆరోగ్యం ఇవ్వండి, ఆత్మతో నింపి బలపరచమని నీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి నాయన. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభ. మా దేశంలో ఉన్నటువంటి నీ విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మిషనరీస్ ని జ్ఞాపకం చేసుకోండి, సువార్త చెప్తున్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ చేసిన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కనికరించండి
నీ సువార్త మా దేశంలో స్వేచ్ఛగా ప్రకటింపబడటానికి ప్రభా పరిస్థితులను అనుకూలపరచమని నీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాను నాయన. ఎక్కడెక్కడ నీ ప్రియ బిడ్డలు ప్రభా మరి ఫాల్స్ కేసులు పెట్టబడి పోలీస్ స్టేషన్స్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ప్రభా నాన్ బెయిలబుల్ వారెంట్స్ తో జైళ్లలో ఉన్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. ఈ సమయంలో ఛత్తీస్గఢ్ లో మరి అరెస్ట్ చేయబడినటువంటి ఆ సిస్టర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని కనికరించండి. వాళ్ళని నిర్నిమిత్తముగా ప్రభా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని వాళ్ళ మీద నింద వేసి ప్రభ వాళ్ళని నాయన మరి జైల్లో ఉంచి ఉండకు ప్రభా నీ గొప్ప కనికరం చూపించి వాళ్ళ మీద పెట్టిన ఫాల్స్ కేసులు అన్ని కొట్టివేయబడి ఆ క్యాథలిక్ సిస్టర్స్ ప్రభ ఆ చెరసాలలో నుంచి వాళ్ళు రిలీజ్ అవునట్లుగా ప్రభా నీ గొప్ప కృపను చూపించమని చేరి వచ్చిన ప్రజలు అందరం కలిసి మేము వాళ్ళ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా ప్రభా ఈ ప్రార్థన మీరు దయతో ఆలకించమని నీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన, కనికరించండి. మణిపూర్ లో పరిస్థితి మీరు చక్కదిద్దుతున్నందుకు వందనాలు ప్రభా. అంతా కూడా నార్మల్సీకి వచ్చిన ఆయన అక్కడ ఎవరెవరైతే నీ బిడ్డలు శ్రమ అనుభవించారో వాళ్ళందరూ నెమ్మదితో సంతోషంతో ఉండగలుగున్నట్లుగా నీ అద్భుత కార్యములను జరిగించమని అడుగుతున్నాం ప్రభా. కనికరించండి, కృప చూపించండి. అలాగే రష్యాకి యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని మీరు నిలుపు చేయండి నాయన. మరి మీరు ప్రభా యుద్ధ రథాలను అగ్నిలో కాల్చివేసే దేవుడవని, విల్లు విరిచేవాడమని, బల్లాన్ని తెగనరికేవాడమని నీ వాక్యంలో ఉంది ప్రభా. ఊరకుండు నేనే దేవుడిని అని తెలుసుకోమంటున్నావు ప్రభా. కనికరం చూపించి త్వరగా ప్రభా యుద్ధాన్ని నిలుపు చేయమని అడుగుతున్నాం. యుక్రెయినియన్ విశ్వాసం నీ సన్నిధిలో ఎంతో మొరపెడుతున్నారు, వాళ్ళ మొరలు ఆలకించండి, సహాయం చేయండి ఆయన. అలాగే ఇజ్రాయెల్ కి పాలస్తీనాలో ఉన్న హమాస్ కి జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన పోరాటాన్ని మీరు నిలుపు చేయరా ప్రభా. 69,000 పీపుల్ చనిపోయారంట ప్రభు. ఇన్నోసెంట్ విమెన్ చిల్డ్రన్ చనిపోతున్నారు ప్రభా. కనికరం చూపించి నాయన మరి రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధాన్ని మీరు నిలుపు చేసి సమాధానం దయచేయండి ప్రభా. టెర్రరిస్టులు ఎలిమినేట్ చేయబడేటట్టు చేయమని అడుగుతున్నాను. కృపనివ్వండి ప్రభా. మా దేశాన్ని కూడా టెర్రరిస్టుల బారి నుంచి కాపాడమని అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభా. మా యొక్క లీడర్స్ కి జ్ఞానం ఇవ్వండి నాయన. ఎలాగ దేశాన్ని రూల్ చేయాలో జ్ఞానం ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. రిలీజియస్ ప్యాషన్స్ రెచ్చగొట్టే మాటలు వాళ్ళ నోళ్ళలో నుంచి రాకుండా చేయి ప్రభు. కనికరించమని అడుగుతున్నాను. కృపనివ్వండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కోసం ప్రార్థన చేస్తున్నటువంటి సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాల్లో మీరు ఉజ్జీవాన్ని తీసుకొని రండి ప్రభా. మా పాస్టర్స్ ప్రభా నాయన మరి నీ ఆత్మతో నింపబడిన వాళ్ళుగా, నీ వాక్యాన్ని మాకు చక్కగా బోధించే వాళ్ళుగా వాళ్ళని మీరు చేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. నాయన లూథరన్ చర్చ్ లో ఉన్నటువంటి గొడవలు, అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి 3 సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారంట ప్రభా. నీవు కనికరం చూపించి ఆ లూథరన్ చర్చ్ లో ఉన్నటువంటి ఆ యొక్క గొడవలన్నీ సద్దుమణిగిపోయి ప్రభా. చర్చ్ నాయన ప్రతి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఉంటుంది లూథరన్ చర్చెస్ అన్ని కూడా ప్రభు చక్కగా నీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసేటట్లు కృపనిమ్మని నీ చేతులకు అప్పగించుకుంటున్నావు నాయన. సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో భద్రపరిచి కాపాడమని, నీ కృప మా అందరికి తోడుగా ఉంచమని ప్రభు. మేమందరం నీ కొరకు మంచి ఫలాలు ఫలించే వాళ్ళుగా ఉండినట్లుగా కృపనిమ్మని క్రీస్తు వారి పేరట బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామా?